క్రైస్తవులండి. నేను వంగని జేమ్స్ మాట్లాడుతున్నాను. ఈ ఉదయకాల సమయంలో మంచి వాక్యంతో మీ ముందుకు వచ్చాను. అది యెషయా గ్రంథం 28వ అధ్యాయము 1 నుంచి చదువుకుందామండి. త్రాగుబోతులు ఎఫ్రాయిమీయులు అతిశయము కిరీటములు శ్రమ. అర్థమైందండి. త్రాగుబోతులకు ఎఫ్రాయిమీయులు కిరీటములు శ్రమ. వాడిపోచిన పుష్పం వంటి వారికి సుందర పోషణ మనకు శ్రమ. ద్రాక్షారసములు కూలిపోయిన ఫలభరితమైన లోయలో తల మీద ఉన్న కిరీటము శ్రమ. ఆలోకించి బలక్రములకు గలవానొకడు ప్రభువుకు ఉన్నాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దీన్ని బట్టి ఏంటంటే ప్రభువు మనకి యేసుక్రీస్తు వారు ముందుగా మనం ఏంటంటే త్రాగుబోతులు అంటే ఉన్న వారికి కూడా అతిశయపడిపోదు. ఏంటంటే ఇది ద్రాక్షారసంలో ఫలభరితమైంది అనుకుంటారు ప్రతి ఒక్కరు. అది కరెక్ట్ కాదు. ద్రాక్షారసం క్రైస్తవుల మీద ఎక్కువ నింద వేసిన, ఎక్కువ శాతం క్రైస్తవుల మీద అన్న ఇది కరెక్ట్ కాదు. ఇది చూసారండి 2వ వచనం ఉంటుంది. ద్రాక్షారసంలో కుమిలిపోయిన ఫలభరితమైన లోయలో తల మీదన కిరీటికి శ్రమ. ద్రాక్షారసం కూలిపోయిన వారికి ఫలభరితమైన లోయలో తల మీద కిరీటికి శ్రమ. అంటే శ్రమ అంటే మనము క్రైస్తవులు మనము ఒక్క మార్గం నుంచి తిన్న మార్గం నుంచి బైబిల్ జ్ఞానం ఏం చెప్పింది? చక్కట మార్గంలో వెళ్ళమని ప్రతి వాక్యం స్థానంగా నడుచుకున్నట్టు తిన్న మార్గం. అదే కీర్తన గ్రంథం ఉంటుంది. ఒకటో దృష్టిలో చొప్పున దూరం, దృష్టిలో ఆలోచన చొప్పున దూరం ఉండదు. పాపుల మార్గాన్ని నడవకూడదు, అపహాస్యులు కూర్చొని చూడకూడదు. అలాగే ఈ వాక్యానికి ద్రాక్షారసం వలన కూలిపోయి ఫలభరితమైన లోయలో తల మీద ఉన్న కిరీటికి శ్రమ. కిరీటి అంటే శ్రమ అంటే మనకున్న విశ్వాసాన్ని, మనకున్న క్రైస్తవుల విశ్వాసాన్ని సంఘ పెద్దలు కాదు, సంఘ పాస్టర్లు కాదు, ప్రతి ఒక్కరు ఏకీపించారు ఈ యొక్క వాక్యాన్ని. ఎందుకంటే ప్రతి ఒక్కరు తెలియక తొట్టిల్లిపోతారు. ఈ విషయాన్ని గమనించలేకపోతున్నారు ప్రతి ఒక్కరు. చాలా వరకు నేను నీతిగా వాక్యాలు చెప్తూ, నేను నీతిగా పాటలు పాడుతూ, నీతిగా యథార్థంగా ఉన్నాను అని అనుకుంటారు తప్ప దానివల్ల ప్రలోపాలు ఏమి. అది దేవుడి నామానికి అవుతుంది. అది అపవాదికి సంబంధించి విషయంలో లోపల ప్రేరేపించి వెళ్ళిపోతున్నారు ప్రతి ఒక్కరు ఎవరైనా సరే. అందుకే మనం దాన్ని బట్టి ఈ యొక్క తల మీద ఉన్న కిరీటికి మనకు శ్రమ. అంటే మన తల మీద ఉన్న అభిషేకానికి, మనం తీసుకున్న బాప్తీసానికి, మనం ఇచ్చిన క్రైస్తవ మార్గాన్ని, మనం వెళ్ళిన మార్గంలో అవన్నీ శ్రమలకు పాలైపోతాయి. దీన్ని గమనించక ఈ యొక్క ఫలభరితంగా చాలా వరకు దేవుడు సృష్టిని జనాంగం, దేవుడు సృష్టిని ఎన్ని దేవుడు సృష్టించి సర్వలోకానికి లోకరక్షకుడైన ప్రపంచ మానవాళికి లోకరక్షకుడు. ఇది ఉదాహరణకి మన దేశాల్లో కాకుండా, మన దేశం కాకుండా, భారతదేశం కాకుండా ప్రతి ఒక్క దేశాల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా ఏకీభవించిన మాట ఇది. ఏంటంటే ద్రాక్షారసం వేరేది తల మీద ఉన్న కిరీటం శ్రమ. అంటే త్రాగుబోతులకు ఇది కిరీటం శ్రమ. కానీ గమనించాలి. ఎందుకంటే మనం ఎక్కువ శాతం దేవుడి యొక్క ప్రచండమైన ప్రచండమైన వడగండ్లతో ప్రచండమైన జలమును ప్రవాహం అంటే వీలైతే ఆయన ఉగ్రత రప్పించగలడు. మనం ఏదైనా చేయగలిగే సమర్థ అది దేవుడికి ఉంది. యెహోవా దేవుడికి ఉంది, కరుణామయుడికి ఉంది. మన ఆత్మీయత, మన క్రైస్తవం యథార్థత ఎప్పుడు కూడా తొట్టిల్లకుండా దాన్ని మాత్రం సక్ర మార్గం నడుచుకుంటే మనకంట గొప్ప భక్తులు ఎవరు లేరు. ఎవరు చెప్పినా సరే టీవీ పరిచయాలు చెప్తున్నారని శుభార్త అనుకుంటారు, ఎక్కడ పెడతారు మీటింగ్లు పెడతారు, పరిచయాలు స్వస్థ అనుకుంటారు. అవన్నీ ఏదో మనకి ఇచ్చిన ఈ జీవ గ్రంథాన్ని పట్టుకుని జీవ గ్రంథంతో మనం జీవ మార్గం వెళితే ఇదే మనకి ఒక జ్ఞానాన్ని చెబుతుంది, ఎదుటి వారికి సమాధానం తెలియజేస్తుంది, ఎవరితో మాట్లాడక విధేయత నేర్పుతుంది. అందుకే మనం ఇప్పుడు బైబిల్ ప్రచారం వెళితే బైబిల్లో ఉన్న లోతు విషయాలు తెలుసుకుంటే మనకి చూడండి. 3వ అధ్యాయం యెషయా గ్రంథం 28 అధ్యాయం. త్రాగుబోతులకు ఎఫ్రాయిము అతిశయ కిరీటం కాళ్ళతో త్రొక్కబడును. కాళ్ళతో త్రొక్కబడతారు. మనం ఎప్పుడైతే అత్యాశలో పోయామో, ప్రగాలు పడిపోయామో, ఎప్పుడైతే ఎదుటివాడితోని ఇరుగు పొరుగు వారితోని సమవుజ్జిగా నడుచుకున్నాం. వాళ్ళు అనుకుంటారు మనం నీతికున్న అవన్నీ దేవుడికి మనం అక్కడ లెక్క కట్టవలసి వస్తుంది. ఎక్కడండి? పాస్టర్లే కాదు, సంఘ పెద్దలే, విశ్వాసులే కాదు, ఎవరైనా సరే అక్కడ లెక్క కట్టాలి. ఆ లెక్కని ముందుగానే మనం ఈ బైబిల్ గ్రంథం ధ్యానించేటప్పుడు మనం జాగ్రత్తగా మనం నడుచుకుంటే మనకు మార్గాలు ఎన్నో చూసారండి.
తాగుబోతుకు ఎఫ్యమీనీయులకు అతిశయ కిరీటము కాళ్ళతో త్రొక్కబడు. ఫలభరితమైన లోయలో తల మీద వాడిపోను పుష్పం వంటి సుందర భూషణములు వసంతకాలము రాకమునిపే పండినట్టు మొదట అంజూరుపు పండువలే ఆగును. దాని కనుగొనవాడు దాన్ని చూడగానే అది వాని చేతులు పడిన వెంటనే అది మింగివేయబడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో మంచి వాక్యం అండి. ఈ వాక్యాన్ని నడుచుకునే వారికి చాలా చక్కగా చూశారండి. అంటే ఫలభరితమైన లోయలు మన యొక్క క్రైస్తవమైన లోయలు మనం ఎప్పుడు లోయలో పడినట్టు ఉండకూడదు. మనల్ని దేవుడు హెచ్చింపు చేయడానికి, మన దేవుడు బలపరచడానికి, దేవుడు యొక్క మనల్ని ఇప్పుడు కూడా అది చూశారండి. అది ఎంత చక్కగా అయితే మనం ఏం చేస్తున్నాం, మనము బల్ల కింద భోజన బల్ల కింద చేయి పెట్టి మన భోజనం ఆయనకు శరీరాన్ని ద్రాక్ష రసమును సేవించినప్పుడు మనం ఆ రోజే స్వస్థత పొందామని అనుకుంటారు. కానీ అది కరెక్ట్ కాదండి. ఆ రోజు స్వస్థత పొందడం కాదండి. నిజమైన యథార్థ క్రైస్తవుడు ఎప్పుడు కూడా ఇరుగు పొరుగు వారికి, పక్కింటి వారికి, ఆపదలో ఉన్న వారికి, ప్రతి ఒక్కరికి కూడా మనం చేసేవాళ్ళమే మనం నిజమైన క్రైస్తవుడు. సో దాన్ని బట్టి మనం ఏంటంటే మనం ఎప్పుడూ అతిశయపడకూడదు. క్రైస్తవుడికి కోపం ఉండదు. శాంతి, సమాధానం, సహనము ఉన్నవాడే నిజమైన క్రైస్తవుడు. ఎంతోమంది దోషభాషలు ఆడుతారు, ఎంతమంది మన మీదకి వస్తూ ఉంటారు, ఎంతమంది ఏం చేసినా మనము శాంతి సమాధానం తెల్ల మనం పగవాడితోనే మాట్లాడాలి. పగవాడి ఇంటినే మనం భోజనంకి రాదు. ఎప్పుడు కూడా అతిశయకూడదు. మనము అపహాసకి దుష్టులకి పాపులకు దూరంగా ఉండాలి. కానీ మనం దూరం ఉండి మనం ఏమి చేయాలి? వాళ్ళ కోసం ప్రార్థన మాత్రమే చేయాలి. వాళ్ళ మార్గంలో తొట్టిల్లకుండా, వాళ్ళ గడిలో తొట్టిల్లకుండా వాళ్ళని మన మార్గంలో తీసుకొచ్చేవాడే నిజమైన క్రైస్తవుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు కూడా మనం చేయాలి. అలా చేయనప్పుడు ఏం చేస్తున్నాం, మనము యాజకులని ప్రవక్తలని యాజకులు కాదు, ప్రవక్తలు కాదు, ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వ్యత్యాసంలో పడుతుంది. ఇందాక మొన్న చెప్పిన ఒక గొర్రె తోలు కప్పుకొని తోడేలాగా వస్తారు. అబద్ధ ప్రవక్తలు వస్తారు, అబద్ధ మాటలు చెప్తారు, అబద్ధ వేషములు చేతిలో బుడబుడకుల దబడబ మాట్లాడేసి మన యొక్క ఏది వాళ్ళు అక్కడ స్వస్థపడి ఇది నీళ్ళు తీసుకోండి, ఆ నూనె రాయండి అని చెప్తారు. ఇది బుడబుడకు. వాళ్ళకి నిజమైన వాక్య పరిజ్ఞానం ఉంటే వాళ్ళు సంఘాన్ని బలపరిచి, వాళ్ళ యొక్క స్వస్థని బలపరిచి ప్రతి ఒక్కరికి ఏకీభించమని చెప్తారు. హల్లెలూయా. అలా చెప్తారు. మీ సంఘాల్లో గలిపిరి కాకుండా సత్యని వాక్యాన్ని నడుచుటకు, యథార్థ క్రైస్తవుడికి చెప్పిన పాస్టర్లు కానీ, చెప్పిన బోధకులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఇది తెలియక చాలా వరకు తొట్టిల్లిపోతారు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. అయితే ద్రాక్షరసం మింగివేయడం, మద్యం వల్ల తొత్తులు పడుతున్నాడు. ద్రాక్షరసం మింగివేయడం. మన క్రైస్తవులను ద్రాక్షరసం బల్ల కింద చేయబట్టి మన ప్రభు వారి శరీరం తిని రక్తాన్ని తాగి తొత్తురెళ్ళిపోతాం. తొత్తురెళ్ళిపోవడం వల్లే ఈరోజు సమాజంలో క్రైస్తవుని ప్రతి ఒక్కరు దూషభాష నడుతాం. ముందు మన విధేయత మార్చుకోవాలి. మన క్రైస్తవుని విధేయత మార్చుకుంటే మనం మార్చుకొని ఎదుటివాడికి మనం చెప్పిన మాటని వెనుసొంపుగా ఉండాలి. అది ఎవరిని నీటి పలుకుల వలె ఉండాలి. ఆ పలుకుల వలె మనం మాట్లాడినప్పుడే మనం వాళ్ళకి ఎదుటివాడు చెప్పబడతాం. మనకు ఆ సహనము లేనప్పుడు మనము ఎంత చెప్పినా మనము రాళ్ళు భూముల విత్తనాలు వేసినా అవుతుంది. రాళ్ళు భూములు విత్తనాలు వేసినా ఫలించదు. స్వచ్ఛమైన భూములు, సాగు భూములు వేసిన విత్తనాలే ఫలిస్తాయి, ఫలభరితంగా ఉంటాయి. అవి చెట్టునిస్తాయి, పళ్ళు ఇస్తాయి, నీళ్ళనిస్తాయి ప్రతి ఒక్కరు. మనం ఇంకోటి క్రైస్తవం అంటే కాలువ పక్కన వృక్షంలాగా నిత్యం ఎవరికైనా మనం యథార్థ క్రైస్తవులు మనకు ఆ ఫలభరితమైన కాలువ పక్కన నీళ్ళు లేకపోయినా ఫలం ఎప్పించేటట్టు మనం ఉండాలి. అంటే మన క్రైస్తవం నీళ్ళు కాలువలు పక్క ఫలభరితమైన చెట్టు వరకు ఉండాలి. మనం అలా ప్రవర్తించినప్పుడు మన యొక్క క్రైస్తవం ఒకరికి దానికి దేవుడి నామాన్ని ఘనపరచడం. మహిమ, ఘనత, ప్రభావం ఆయన తప్ప ఎవరు దొంగిలించడానికి అవ్వదు, ఎవరికి కాదు. పాస్టర్ అమ్మ గారికి, పాస్టర్ గారి కొడుకులకి, కుమారులకి ఎవరికి కూడా మనం దేవుడికి తప్ప ఎవరికి మనం మన యొక్క మహిమను ఘనత దేవుడికి తప్ప ఎవరికి మనం చెందకుండా మనం వీలైతే మాటలు తెలియని చెప్పాలి. వాళ్ళు స్వీకరించినట్టు లేదు. హల్లెలూయా. తత్తులన్నట్టు. అందుకే ద్రాక్షారసం మింగివేయడం దర్శనం కలిగినప్పుడు ద్రాక్షారసం
మద్యం తత్తులు పడినట్టు ఉన్నారు. దర్శనం కలిగినప్పుడు సోరుదురు. దర్శనం కలిగినప్పుడు సోరుదురు. మనకు ఆ దేవుడు ఆ దర్శనం ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? అబద్ధం మాటలు చెప్తాం, అబద్ధ సాక్షులు చెప్తాం. సాక్షులు అలా చెప్పకూడదు. ఇప్పుడు కూడా జరిగిందే చెప్పాలి. జరగకపోయింది మనం ఏది ఊహించుకొని చెప్పినట్టు మనకి ఇది గొప్ప, దేవుడి యొక్క గొప్ప వచ్చేస్తుందని, దేవుడి దాంట్లో మన స్వస్థత వచ్చేది అలా చెప్పదు. ఎందుకంటే మనం ఏది చెప్పేద్దడో కాదు, ఆయన నిర్ణయానుసారంగా ఆయన నడిచిపోతూ ఉంటుంది. మనం ఆయన చిత్తానుసారం పడదు. మనం తీర్పు కాలం తత్తులు పడదు. మనం ఇప్పుడు తీర్పు కాలం తత్తులు పడకూడదు. అది మనం ఏంటంటే ఉదాహరణ చాలా వరకు క్రైస్తవ్యులని ఎక్కువ తొత్తులు పడుతున్నారు. అంటే వారు భోజన బలియును చేసుకుని భోజన బలి తీసుకున్నప్పుడు బలిని వాంతితోను కల్మషుతోను తోడు నిండి ఉన్న అవి లేని చోట లేదు. అర్థమైందండి? వారి భోజన బలియు వాంతితోనూ కల్మషములతోనూ నిండి ఉన్న అవి లేని చోట లేదు. ఏమీ లేదు. కల్మషం లేని చోట ఉండదు. దేవుడి పరిజ్ఞానం, దేవుడి యొక్క ప్రయోజనం. మనం మందిరంకి వెళ్ళినప్పుడు మనం ఏదైనా సరే, ఉదాహరణకి మా సంఘం గొప్పది, మా ఇది గొప్పది కాదు. మనం ఏదైనా సరే, మనం ఎక్కడ టైం లేదంటో ఆ రోజు ఆ మందిరానికి వెళ్ళాలి, ఆ రోజు ఆ ప్రార్థన మందిరానికి వెళ్ళాలి. వెళ్ళలేకపోయినా కాదు, మీరు ముందే చెప్తాను, ఎక్కడ మందిరం కనపడితే అక్కడే మనము ప్రార్థనకి వెళ్ళాలి. ఆ రోజు ప్రార్థనకి వెళ్ళాలి. ఏ పని ఉన్నా సరే, మనం దూర ప్రాంతాల పనికి వెళ్ళినప్పుడు పక్కన మందిరం ఉంటుంది. మా మందిరంలో ఉన్న అక్కడికే వచ్చారని. ఎక్కడైనా మందిరం అనేది ఒకటే. దేవుడు మనకి ఇచ్చిన సంఘాల ఏర్పాట్లని ఎక్కడైనా ఒకటే మందిరం. మనం ఏదైనా దేవుడు ఒకటే. 10 రకాలుగా 10 రూపాలతో ఉండడు మన దేవుడు. ఎక్కడ మందిరంలో అడుగుపెట్టినా అదే రూపం, అదే మందిరం, అదే ప్రశాంతత, అదే మందిరం ఏర్పాటు చేద్దాం. కానీ ఏదో చేస్తారో అవన్నీ కట్టగలరు. మీరు ఎవరైతే మీకు బోధ చెప్తున్న పాస్టర్ చెప్తున్నారో ఆ పాస్టర్ దగ్గర నుంచి వేరే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ప్రశాంతమైన మందిరం మీరు ఊహించుకున్న వారు చెప్పిన భాష లాంగ్వేజ్ అర్థం కాకపోయినా వేరే లాంగ్వేజ్కి వెళ్ళా స్వస్థపడి మీకు మనసులో ప్రార్థన చేసుకుని ఆ యొక్క సంభాషణలో మీరు ప్రార్థన చేసుకున్నట్టు, ఆ వాక్యాలు నెమ్మది వేసినట్టు ధ్యానించుకున్నాం అనుకున్న మన వాక్యాలు మనం ఎప్పుడు కూడా నిత్య జీవనంలో యవ్వనస్తున్న పరలోక రాజ్యానికి మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకుంటాం. మన నీతి నిజాయితీ యథార్థత ఎప్పుడు ఉండాలి. ఆ క్రైస్తవుల అది లేని చోట మనం బలపరచలేం. ఎందుకంటే నేను చేసే పని వెల్డింగ్ పని చేసుకుంటాను. నాకు సమయం ఉన్నప్పుడు యూట్యూబ్ ఛానల్ ఏదో నాకు తోచిన కాడికి చేస్తున్నాను. నా పని విషయం చేసుకుంటాను. అలాగే ఎవరు కూడా ఖాళీగా ఉండవసరం లేదు. మీ పని మీరు చేసుకుంటూ మీరు దేవుని పరిచర్య సువార్తను నేను ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా కొంతమందికైనా సరే సువార్తను అందిస్తారని నేను ప్రయాసపడి ఆశపడుతున్నాను. అంతే తప్ప మనకి దీంట్లో వచ్చేది ఏమీ లేదు, ఏం చేసేది. మీరు చూసి మీ పక్క వారికి, మీ తోటి వారికి చెప్పారనుకోండి, నేను చేసినట్టు మీరు ఉత్సాహపడతారని బైబిల్ యొక్క జీవగ్రంథాన్ని చదివేటప్పుడు దాన్ని ధ్యానించుకొని మనం ఎప్పుడు కూడా తొట్టులేకుండా మన మనసును నిదానం ఉంచుకోవడమే ఇది క్రైస్తవ్యం. వీరైతే ఎదుటి వాడికి పగవాడైనా సరే వాడిని దగ్గరలోకి ప్రేమ, ఒకవేళ పొట్ట తెలుసుకొచ్చినా ప్రేమ చూపించాలి. ప్రేమ, కరుణ, దయ ఇవి తప్ప క్రైస్తవులను ఏమి లేదు. మన దోష భాషలు కూడా అందరూ కూడా వాడు కూడా ఏదో ఒక రోజు సువార్త చెప్తారు. నేను ఆ కొలువు నుంచి వచ్చిన వాడినే. ఈ జేమ్స్ అనేవాడు కూడా ఆ కొలువు నుంచి వచ్చింది. దేవుని దూషించి ఈరోజు బైబిల్ పట్టుకొని యూట్యూబ్ ఛానల్ ద్వారా దూర ప్రాంతాలకి సువార్త చెప్తున్నాం. పని చేస్తూ హల్లెలూయా, దేవుని స్తోత్రం. అందుకే మనం ఎవరితోని తొట్టెళ్ళకుండా మనకిచ్చిన ప్రభువారి రక్తాన్ని, ప్రభువారి మాంసాన్ని పూజించి మన బళ్ళ కింద చేపట్టి ఏదైతే చేస్తానో దానికి నీతి నిజాయితీగా ఉంటారని ఈ వీడియో చేస్తాను. అంతే తప్ప మీరు ఎవరిని ఉద్దేశించి కాదు, ఎవరిని కించపరిచి కాదు. దయచేసి మనము ఎప్పుడు కూడా దేవుని యొక్క బైబిల్ ధ్యానించేటప్పుడు దాన్ని 1-2 సార్లు చదివితే మనల్ని ఎప్పుడు కూడా మనము స్వస్థపరచాలి. హల్లెలూయా. అందుకే మనము ఇప్పుడు తొట్టెళ్ళకుండా మన జీవిత క్రైస్తవాన్ని ఇలాగే పోనిద్దాం. మనం తొత్తులు వెళ్ళకుండా బళ్ళ తీసుకున్నప్పుడు, బళ్ళారాధన తీసుకున్నప్పుడు మనం ఒక స్వస్థను బలపరుచుకొని మనం యథార్థ కలిసి దేవుని స్తోత్రం. ఇంతవరకు ఈ దేవుడు కొద్ది మాటలు దీవించిన కాక
మీ అందరిని దీవించి చిన్న ప్రభువా పరిశుద్ధాత్మ దేవ నీకే స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాలం ఈ వాక్యం ద్వారా అనేక జనాంగానికి యూట్యూబ్ ఛానల్ ద్వారా వెళ్తుందని నమ్ముచు తండ్రి ప్రతి ఒక్క విశ్వాసం దీవించి చూసిన వారి రక్షణను దీవించి ఆశ్రయించి ఆ కుటుంబంలో శాంతి సమాధానం సర్వం కలిగిన ప్రభుని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము మా పరిశుద్ధాత్మ తండ్రి. హల్లెలూయా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.